హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఎండ్ వరకు చూసి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గుండు గుండు గులాబ్ జామ్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా. ఇక్కడ నేనైతే ఒక బౌల్లో ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ సున్నితంగా మిక్స్ చేసుకోవాలి. బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటా మిక్స్ చేయకూడదు. ఈ పిండిని ఇలా ముద్దలాగా వచ్చే వరకు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చక్కెర పాకం కోసం ఒక బౌల్లో 1 కప్ షుగర్కి 1 కప్ వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ పాకంలో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. టేస్ట్ బాగా ఉంటుంది. ఇప్పుడు ఈ పాకం ఇలా మరిగే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఉండలుగా తయారు చేసుకోవాలి. ఉండలు క్రాక్స్ రాకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్. వీడియోలో చూపిస్తున్నట్టు అరచేతిలో పిండిని తీసుకొని ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఆ తర్వాత మెల్లిగా స్మూత్గా వచ్చే వరకు బాల్స్ వేసుకోండి. ఇలా ఒక్కొక్కటిగా పిండిని మొత్తం బాల్స్ వేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని బాగా హీట్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్లో ఒక్కొక్కటిగా ఉండలు వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఉండలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఉండలని ముందుగా తయారు చేసుకున్న చక్కెర పాకంలో వేసుకోవాలి. ఇప్పుడు 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. 1 గంట సేపు పక్కన పెట్టుకోవడం వలన గులాబ్ జాములకు చక్కెర పాకం బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్తోని గార్నిష్ చేసుకోండి. ఇక నేను బాదం వేసుకున్నాను. గుమగుమలాడే గుండు గుండు గులాబ్ జాములు రెడీ. కావాలనుకుంటే ఇక్కడ ఇంకా ఎక్కువ బాదంతోని గార్నిష్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.